వాల్టర్ కేస్ గారి జీవితం గురించి చెప్పుకుంటున్నాం కదా. వాల్టర్ కేస్ గారు ఏమంటారంటే, నాకు ఒకవేళ భగవాను భౌతికంగా దూరంగా ఉన్నా సరే ఆయన నా దగ్గరే ఉంటారు, ఆయన ఏమి నాకు దూరంగా ఉండరు, కనీసము ఆయన శరీరాన్ని విడిచాక కూడా నన్నేమి వదిలిపోరు అనే నమ్మకం నాకు ఉండేది అని అంటున్నారు కదా. అలాగే ఆయన ఎప్పుడు కూడా హాల్లో ఒక్కరే కూర్చునేవారంట. కూర్చుంటే ఆయనకి ఒక ఇమాజినేషన్ వస్తూ ఉండేది. ఎలా అంటే అక్కడ భగవాన్ వచ్చినట్టు, ఆ భగవాన్ గారితోనేమో ఆయన్నేవో కొన్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా, ఆ విషయాల గురించి ఏదో మాట్లాడుతున్నట్లు అలాగా ఆయన ఊహించుకుంటూ ఉండేవారంట. అయితే ఒకసారి మామూలుగా ఆయన రమణాశ్రమానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళేసరికి ఏమైంది, అక్కడ 200 మంది జనం వరకు ఉన్నారంట. చాలామంది జనం ఉన్నారు. ఈయనకి మాత్రం ఏదో అనిపించింది, నేను ఒక్కడనే ఉంటే బాగుండు, ఎంచక్క ఆయనతో నా సమస్యలు ఏమైనా మాట్లాడడానికి అవుతుంది కదా అలా అని చెప్పేసి ఆయన లోపల అనుకుంటున్నారనమాట. స్వామి ఏకాంతంగా నాకు దొరికితే బాగుండని అనుకుంటున్నారు. ఇలా ఎప్పుడు అనుకుంటున్నారో ఆ పక్కన వ్యక్తి లేచి దండం పెట్టి ఆయన వెళ్ళిపోయాడట. అలాగ ఒక్కొక్కడు అందరూ ఒక్క 2 నిమిషాల్లోనే మొత్తం హాల్ ఖాళీ అయిపోయిందంట. అంటే ఈయన ఎంత భక్తిగా ఆ స్వామితో మాట్లాడాలని అనుకున్నారు. అందుకని వెంటనే ఆ హాల్ అంతా ఖాళీ అయిపోయిందంట. అప్పుడు ఆయన ఏమంటారంటే, నేను భగవాన్ దగ్గరికి వెళ్ళి ఆ పాదాలకి నమస్కారం చేసి అక్కడ కూర్చున్నానని చెప్తున్నారు. అలా కూర్చొని అప్పుడు భగవంతుడు అన్నారంట, స్వామి మీతో ఏకాంతంగా ఉండడం అంటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా అని మహాదానందపడిపోతూ చెప్తున్నారంట. అలా చెప్పినప్పుడు అప్పుడు ఆ స్వామివారు కూడా చూసి చిన్న చిరునవ్వు నవ్వారంట. అయితే ఆ చిరునవ్వు అసలు ఎలా వర్ణించగలను అంటున్నారన్నమాట. చిరునవ్వు ఎంత బాగుంది అంటే ఆ చిరునవ్వులో ప్రేమ, కాంతి అన్నీ కలిసిపోయి ఏదో పెద్ద ఉజ్వలమైన పెద్ద వెలుగేదో వచ్చేసినట్లు, అందులో తడిచిపోతున్నట్టు, అంటే ఆ స్వామివారి చిరునవ్వు అంత అందంగా ఉంది, అందులో నేను తడిచిపోతున్నాను అని చెప్పేసి ఆయన చాలా ప్రభావితం అయిపోయారనమాట చిన్న చిరునవ్వుకి. అంటే ఆయన సాన్నిధ్యంలో కూర్చోవడం, ఒంటరిగా ఉండడము, ఆయన చిన్న చిరునవ్వుని ఆస్వాదించడము ఎంత బాగుందో అని చెప్పేసి ఇక్కడ వాల్టర్ కేస్ గారు మనకు చెప్తున్నారు. కానీ అంతట్లోనే ఆయనకు ఒకటి గుర్తొచ్చింది, ఏమనంటే నేను ఇంకా ఆత్మజ్ఞానాన్ని పొందే స్థితికి రాలేదు అని, ఇంకా పూర్తిగా నేను ఆత్మజ్ఞానాన్ని పొందలేదు కదా అనేది కూడా ఆయనకి అప్పుడు గుర్తొచ్చిందంట. అప్పుడు భగవాన్ రామన్లు అన్నారంట, నువ్వు ఎల్లవేళలా ఏకాంతంగా లేవా అని ప్రశ్నించారంట. అలా అనగానే ఈయనకొకటి అర్థమైంది, ఏంటి ఈయన నేను ఎప్పుడూ ఏకాంతంగా లేనా అని అడుగుతున్నారు, అంటే ఎలా ఉండాలి అనేది ఆయనకు అర్థమయ్యింది. అప్పుడు ఏం చేశారు, భౌతికంగాను ఆధ్యాత్మికంగాను మామూలు స్థితికి వచ్చేసాను అంటున్నారు. అంటే ఈయన ఏం ఎక్స్పెక్ట్ చేశారు, ఈయన వెళ్ళాకనే అక్కడ జనాలందరూ లేకపోతేనే అప్పుడు ఏకాంతంగా భగవాన్తో ఉన్నాను అని కదా ఇప్పుడు ఏదో ఫీల్ అవుతున్నారు. బట్ నిజంగా చెప్పాలంటే ఆయన ఏమన్నారు, ఆయన ముంబైలో ఉన్నప్పుడు కూడా నేను హాల్లో ఉండేవాడిని, నేను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు భగవాన్తో నేను ఉన్నట్లుగానే ఊహించుకుంటూ ఉండేవాడిని, అంటే ఎప్పుడు ఏకాంతంలో ఉన్నట్టే కదా, మరి ఇక్కడ ఏదో కొత్తగా వచ్చినట్టు అలాగా అభిప్రాయపడుతున్నట్లు ఆయన ఆస్వాదిస్తుంటే అప్పుడు భగవాన్ అడిగారనమాట, నువ్వు ఎలాగ ఎప్పుడూ లేవా అన్నట్టు. అప్పుడు ఈయనకి అర్థమైందంట, నిజమే కదా, అంటే ఏదో కొన్ని అప్పుడే జరిగాయని కాదు, మనము కావాలి అనుకుంటే ప్రతి క్షణము అలా ఆస్వాదించగలం, ప్రతి క్షణం సద్గురువుల పాదాల దగ్గర మనం ఉండగలము. అలా ఉన్నాను అని అతను ఊహించుకుని కూడా ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ అయ్యేసరికి వెంటనే ఇక్కడ ఇంత ఆనందం ఉంది అంటే మరి ఇంతకుముందు నువ్వు ఆస్వాదించావు, ఆ క్షణాల గురించి ఏంటి కదా, అది అతనికి అర్థమైంది. కాబట్టి వెంటనే ఆయన భౌతికంగా అని ఆధ్యాత్మికంగా అని మళ్ళీ మామూలు స్థితికి వచ్చేసానని చెప్తున్నారు. ఇంత నమ్మకం ఉన్నా సరే మళ్ళా ఈయన ఏం అడిగారంట భగవాన్ని, స్వామి నేను కనుక మీకు భౌతికంగా దూరం అయ్యానంటే అప్పుడు నాకేవో సమస్యలు వస్తూ ఉంటాయి కదా, ఆ సమస్యల్ని నేను ఎలా పరిష్కరించుకోవాలి, మానసిక సమస్యలు ఉంటాయి వాటిని ఎలా పరిష్కరించుకోవాలని అడిగారట. అడిగితే అప్పుడు భగవాన్ ఏమన్నారంట, వేరే గురువు గారు ఒక పేరు చెప్పారట, ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళు, ఆయన అన్ని సమస్యల్ని పరిష్కరిస్తారని చెప్పారట. అలా అయితే వెంటనే ఈయనకేం డౌట్ వచ్చిందంటే, మీరు ఎవరో గురువుగారు అని చెప్తున్నారు కదా, ఆయన ఆత్మసాక్షాత్కారాన్ని పొందారని అడిగారట. వెంటనే భగవాన్ ఏమన్నారంటే, ఆయన ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన వారు కాదు, పొందని వారు కాదు, రెండూ చెప్పారట.
అయితే అదేంటి అలాగ 2 అంటున్నారు అని చెప్పి ఈయనకి ముందైతే అర్థం కాలేదు. కానీ చాలా రోజుల తర్వాత సడెన్‌గా ఈయనకి ఒకటి అర్థమైందంట. స్వామి ఎలా మాట్లాడారు? జ్ఞాని దృష్ట్యా మాట్లాడారు అంటున్నారంట. అంటే ఏమని? ఆత్మను ఎరిగిన వారు లేరు, ఎరగని వారు లేరు అనమాట. అంటే ఆత్మ అనేది ఏదో కొత్తగా సృష్టించబడింది కాదు కదా! మనం ఉన్నామంటే మనతో పాటు ఆత్మ ఉంది. ఆత్మ ఉంది కాబట్టే మనం ఉన్నాము. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే మనము దాన్ని తెలుసుకునేవాళ్ళు కొంతమందున్నారు, తెలుసుకోని వాళ్ళు కొంతమందున్నారు. అది మన భావనమే అవుతుంది తప్పితే ఆత్మ సాక్షాత్కరించిందంటే కొత్తగా ఆత్మ అక్కడ ఏమీ తయారయ్యి అప్పుడు రాదు. అక్కడ ఉన్నది. కేవలం మనమే దాన్ని తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకోలేకపోవడము, తెలుసుకోవడము ఈ 2 డిఫరెన్స్‌లే తప్పితే నిజంగా ఆత్మ సాక్షాత్కరించిందా అంటే క్రొత్తగా అక్కడ ఏదో ఆత్మ వచ్చి నిలబడిందా అని కాదు కదా! ఆ రకంగా ఆ స్వామివారు చెప్పారనమాట. అది కేవలం మన భావనలో తేడాయే తప్పితే ఆత్మ అనేది క్రొత్తగా వచ్చి అక్కడ నిలబడదు అని చెప్పడం అనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్వామి మరి అయన్నీ ఎక్కువ ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు కదా! ఇలా కదా, అలా కదా అంటే స్వామి అలా ఎక్కువ ఏమి మాట్లాడేవారు కాదు. అలాగే ఏవో పూజలు, పునస్కారాలనో లేకపోతే ముద్రలు వేయడమనో ఇవన్నీ అసలు ఆయనకవేవో ఆటలాగా అనిపించేవన్నమాట. సో, ఆయనకి అవన్నీ నచ్చేవి కాదు. ఆయన అలాగ బాహ్యపరమైన వాటిని పెద్దగా ఇష్టపడేవాళ్ళు కాదనమాట. అందుకని ఆ స్వామి అన్నన్ని ఏదేదో చెప్పలేదు అంటే అలా చెప్పరు అని చెప్తున్నారు. ఎందుకంటే భగవాన్ ఎప్పుడేమంటారు? కేవలం నీలో ఉన్న ఆత్మను నువ్వు కనుక్కో అని చెప్తారు. అంతవరకునే తప్పితే బాహ్యపరమైన విషయాల మీద ఆయన ఎప్పుడు పెద్దగా జోక్యం చేసుకోరు కదా! అందుకని ఆయన అంతగా దాన్ని ఎక్కువేమీ చెప్పలేదు. కేవలం ఏమన్నారంటే ఆత్మ అక్కడే ఉంది. అది కనుక్కుంటావా లేదా? ఆ భావన నీది మాత్రమే అని చెప్పేసి ఇక్కడ చెప్పారని చెప్తున్నారనమాట.